హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీబిస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించినటువంటి లోకల్ రిజర్వేషన్ పైన కంప్లీట్ డీటెయిల్స్ని తెలుసుకుందాం. అసలు లోకల్ రిజర్వేషన్ అంటే ఏంటి, లోకల్ రిజర్వేషన్ ఎవరికి వర్తిస్తుంది, ఒక క్యాండిడేట్ని లోకల్ క్యాండిడేట్గా ఎప్పుడు పిలుస్తారు, ఏమేం కండిషన్స్ ఉండాల్సి ఉంటుంది, మరియు ఏం డాక్యుమెంట్స్ పొంది ఉండాలి. అంతేకాకుండా ఒక ఉద్యోగానికి సంబంధించి రిజర్వేషన్ అనేది లోకల్ ఏరియా పరిధిలో ఉంటుంది. అంటే ఏ ఉద్యోగానికి ఏ ఏరియా అనేది లోకల్ ఏరియాగా పరిగణిస్తారు. సో వీటికి సంబంధించి పూర్తి వివరాలను నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం జారీ చేసినటువంటి 124 జీవోలో వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే అందులో చాలా కండిషన్స్ ఉంటాయి, చాలా స్ట్రాంగ్ టర్మినాలజీ అనేది ఉంటుంది. కాబట్టి అభ్యర్థులకి కొంత కన్ఫ్యూషన్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను డీటెయిల్గా మొత్తం కూడా స్టడీ చేసి అధ్యయనం చేసి నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. సో కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. అప్పటికి వీడియో తర్వాత కూడా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ రూపంలో అడగవచ్చు. సో ముందుగా అసలు లోకల్ రిజర్వేషన్ అంటే ఏంటో నేను మీకు తెలియజేస్తాను. లోకల్ రిజర్వేషన్ ఏదైనా ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, ఏదైనా విద్యా సంస్థల్లో రిజర్వేషన్కి సంబంధించి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేటటువంటి స్థానికత రిజర్వేషన్ని మనం లోకల్ రిజర్వేషన్ అని అంటాము. అంటే స్థానికులు ఎవరైతే ఆ రాష్ట్ర ప్రజలు ఉంటారో వారికి ఇచ్చేటటువంటి లోకల్ రిజర్వేషన్ అని చెప్పుకుంటాం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ లోకల్ రిజర్వేషన్ మనకి 95% ఉంది ఫ్రెండ్స్. ఈ లోకల్ రిజర్వేషన్ ఎవరికి వర్తిస్తుంది, లోకల్ క్యాండిడేట్ అని ఎవరిని అంటారని తెలుసుకునే ముందు మనం డీటెయిల్గా అసలు లోకల్ ఏరియా అంటే ఏంటి, ఏ ఉద్యోగాలకు ఏ ఏరియాని లోకల్ ఏరియాగా పరిగణిస్తారు అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ముందుగా పోస్టును బట్టి రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ కోసం రాష్ట్రం మొత్తాన్ని కూడా 3 విభాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి జిల్లా, మరొకటి జోన్, మూడవది మల్టీ జోన్. ఈ మూడింటిని కూడా లోకల్ ఏరియా అని అంటారు. అంటే దేని ప్రాతిపదికన అంటారు అంటే వారి యొక్క పోస్టును బట్టి ఈ ప్రాంతాలను లోకల్ ఏరియాగా పరిగణిస్తారు. మరి ఏ పోస్టులకు ఏ ప్రాంతం లోకల్ ఏరియా అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఏవైతే జూనియర్ అసిస్టెంట్ వరకు ఉండేటటువంటి పోస్టులు ఉంటాయో, అంటే జూనియర్ అసిస్టెంట్ మరియు దాని కింది స్థాయి గ్రూప్ 4 స్థాయి పోస్టులు కావచ్చు, జిల్లా క్యాడర్ పోస్టులు కావచ్చు, పోలీస్ శాఖలో ఉండేటటువంటి జిల్లా క్యాడర్ పోస్టులు కూడా కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఉన్నటువంటి పోస్టులను మనం ఒక జిల్లా స్థాయి పోస్టులుగా మనం పేర్కొంటాం. సో కాబట్టి వీటికి లోకల్ రిజర్వేషన్ అనేది జిల్లా స్థాయిలో అమలు చేస్తారు. అంటే జిల్లా స్థాయిలో ఎవరైతే ఆ జిల్లాకు సంబంధించిన వారు ఉంటారో వారికి మాత్రమే ఈ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. కాబట్టి ఇక్కడ లోకల్ ఏరియా అంటే జిల్లాని లోకల్ ఏరియాగా ఇటువంటి పోస్టులకు కన్సిడర్ చేస్తారు. ఆ జిల్లా లోపల ఉన్న వారికి మాత్రమే ఈ లోకల్ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. ఇక రెండవ ప్రాంతం ఏదైతే లోకల్ ఏరియా ఉందో అది జోన్. జోన్ అంటే ఒకటి కంటే ఎక్కువ జిల్లాలను కలుపుకొని జోన్గా చేయటం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 7 జోన్ వ్యవస్థలు ఉన్నాయి. మరి ఏ జిల్లాలో ఏ జోన్ ఉంది అన్ని డీటెయిల్స్ మనకి నేను వీడియో చివరిలో మీకు తెలియజేస్తాను. లేదంటే మన వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంది, మీరు చెక్ చేయవచ్చు. అయితే ఒక జోన్ని లోకల్ రిజర్వేషన్ కోసం ఏ పోస్టులకు పరిగణిస్తారు అనేది మనకి డౌట్. సో కాబట్టి ఇక్కడ ఏవైతే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి పైన ఉన్నటువంటి పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ మరియు అంతకంటే ముందు పోస్టులకి జిల్లా స్థాయి రిజర్వేషన్ వర్తిస్తుంది. అయితే జూనియర్ అసిస్టెంట్ కంటే పైన మరియు సూపరింటెండెంట్ పోస్టుల వరకు కూడా ఈ గ్రూప్ 2 పోస్టులు కావచ్చు, ఇంకా ఏవైనా ప్రధానమైనటువంటి ఎస్ఐ పోస్టులు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి లేదా మండల్ లెవెల్లో ఉన్నటువంటి పోస్టులు కావచ్చు, వీటికి సంబంధించి ఈ జోన్ అనేది ఒక రిజర్వేషన్ ప్రాంతంగా పనిచేస్తుంది. సో కాబట్టి జోన్ అనేది మనకి పలు జిల్లాలకు సంబంధించి ఉంటుంది. కాబట్టి ఈ జోన్లో ఉన్నటువంటి వారికి ఆ పోస్టులను కేటాయించి వారికి స్థానిక రిజర్వేషన్ 95% వర్తింపచేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక మూడవ లోకల్ ఏరియా అయినటువంటిది మనకి మల్టీ జోన్. మల్టీ జోన్ అంటే ఏంటంటే ఒకటి కంటే ఎక్కువ జోన్లు ఉంటే దాన్ని మల్టీ జోన్ అని అంటారనమాట. అంటే పలు జిల్లాలని కలిపి మనం జోన్ అన్నాము, పలు జోన్లను కలిపి మల్టీ జోన్ అంటాము. కాబట్టి రాష్ట్రంలో 2 మల్టీ జోన్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ కూడా మన వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి, లేదా వీడియోలో చూడవచ్చు. సో 2 మల్టీ జోన్స్గా వీటిని డివైడ్ చేయడం జరిగింది. ఈ 2 మల్టీ జోన్స్లో మనకి సూపరింటెండెంట్ కంటే ఎక్కువ స్థాయి పోస్టులు మరియు డిప్యూటీ కలెక్టర్ వరకు, అంటే హైయెస్ట్ ఏదైతే గ్రూప్ 1 స్థాయి డిప్యూటీ కలెక్టర్ పోస్టులు ఉన్నాయో అక్కడి వరకు ఉన్నటువంటి పోస్టులన్నిటికీ కూడా ఈ మల్టీ జోన్ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. కాబట్టి ఇక్కడ రిజర్వేషన్కి లోకల్ ఏరియా అనేది మల్టీ జోన్గా పరిగణించడం జరుగుతుంది. వీటిలో చాలా జిల్లాలు కూడా రావటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే లోకల్ క్యాండిడేట్ అనేది మనం ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. అంటే ఈ స్థానిక రిజర్వేషన్ పొందటానికి ఎవరికి అర్హత ఉంటుంది, ఎవరిని లోకల్ క్యాండిడేట్గా పరిగణిస్తారనేది మనం చూద్దాం.
ఫ్రెండ్స్, 2 రకాలుగా ఒక అభ్యర్థి యొక్క క్యాండిడేచర్ అనేది లోకల్ క్యాండిడేట్గా నిర్ధారించడం జరుగుతుంది. అంటే స్థానిక రిజర్వేషన్కు అర్హులని ఏ విధంగా తెలుస్తారంటే 2 రకాలుగా తెలుచడం జరుగుతుంది. ఒకటి, వారు చదువుకున్నటువంటి స్టడీ సర్టిఫికేట్ ఆధారంగా. రెండవది, వారు నివాసం ఉంటున్నటువంటి రెసిడెన్స్ ధృవపత్రం లేదా లోకల్ క్యాండిడేట్కి సంబంధించినటువంటి ధృవపత్రం ఆధారంగా నిర్ధారించడం జరుగుతుంది. మరి చదువుకు సంబంధించి ఏ విధంగా ఒక క్యాండిడేట్ని లోకల్ క్యాండిడేట్గా పరిగణిస్తారనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, స్టడీ సర్టిఫికేట్ ఆధారంగా కూడా 2 రకాలుగా ఒక క్యాండిడేట్ని లోకల్ క్యాండిడేట్గా పరిగణించడం జరుగుతుంది. ఒక వ్యక్తి 7వ తరగతి మరియు 7వ తరగతితో పాటు అంతకంటే ముందు వరుసగా 4 సంవత్సరాల పాటు, అంటే ఎటువంటి గ్యాప్ లేకుండా ఒకే ఏరియాలో కానీ చదివినట్లయితే ఆ ఏరియాకి సంబంధించి అతనికి స్థానిక రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. ఈ ఏరియా అనేది లోకల్ ఏరియా, అంటే అది జిల్లా కావచ్చు, జోన్ కావచ్చు, మల్టీ జోన్ కావచ్చు. ఇది ఒక కండిషన్ మాత్రమే. రెండవ కండిషన్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రెండవది ఏంటంటే వరుసగా చదవని కేసులో ఏమవుతుంది అనేది కూడా మనం కండిషన్ చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఒక అభ్యర్థి లోకల్ ఏరియాలో ఏదైతే జిల్లా కావచ్చు, లేదా జోన్ కావచ్చు, మల్టీ జోన్ కావచ్చు, అందులో చదివారు కానీ వరుసగా చదవలేదు. అలాంటి టైంలో ఏం చేయాలి? వరుసగా చదవని టైంలో 1 నుంచి 7వ తరగతి వరకు ఒక అభ్యర్థి ఒకవేళ పలు జిల్లాల్లో చదివి ఉన్నట్లయితే, ఏ జిల్లాలో అయితే తను ఎక్కువ సంవత్సరాలు చదివి ఉన్నాడో ఆ జిల్లాని లోకల్ రిజర్వేషన్ కింద పరిగణించడం జరుగుతుంది. అయితే ఖచ్చితంగా ఆ అభ్యర్థి అనేది ఆ రాష్ట్రంలో మాత్రమే చదివి ఉండాల్సి ఉంటుంది. ఈ విషయం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో చదివిన అభ్యర్థులు కూడా దీనికి అర్హులని అర్థం. అయితే ఏ జిల్లాలో ఎక్కువ శాతం ఆ అభ్యర్థి చదివి ఉంటాడో ఆ జిల్లాని లోకల్ రిజర్వేషన్ కింద పరిగణించడం జరుగుతుంది. మరొక కండిషన్ ఏంటంటే, ఒక అభ్యర్థి 1st క్లాస్ ఒక జిల్లాలో, 2nd నుంచి 4th క్లాస్ అంటే 3 సంవత్సరాలు మరొక జిల్లాలో, మళ్ళీ 5th నుంచి 7th క్లాస్ 3 సంవత్సరాలు మరొక జిల్లాలో చదివి ఉండొచ్చు. ఇలా వేరు జిల్లాలో చదివినప్పుడు 3 సంవత్సరాలని 2 ఈక్వల్ ఉన్నప్పుడు దేనికి పరిగణిస్తారంటే, చివరిగా ఏ జిల్లాలో అయితే చదివి ఉన్నాడో, ఒకవేళ ఈక్వల్ అయిన కేసులో చివరిగా ఏ జిల్లాలో అయితే చదివి ఉన్నాడో ఆ జిల్లాని లోకల్ రిజర్వేషన్ కింద పరిగణించడం జరుగుతుంది. ఇది వరుసగా చదివటము, లేదంటే వరుసగా చదవకుండా 7 సంవత్సరాలు వేరు జిల్లాలో చదివి ఉండవచ్చు. ఇలాంటి కండిషన్లో ఈ విధంగా రిజర్వేషన్ అనేది పరిగణించడం జరుగుతుంది. ఇక రెండో కండిషన్ ఏంటంటే రెసిడెన్స్ ఆధారంగా, అంటే వారు నివాసం ఉంటున్నటువంటి ధృవపత్రం ఆధారంగా. ఫ్రెండ్స్, కొంతమంది అభ్యర్థులు స్టడీ సర్టిఫికేట్ పొంది ఉండకపోవచ్చు. అంటే ఓపెన్ స్కూల్లో చదివి ఉండొచ్చు, లేదా ప్రైవేట్గా ఫీజు కట్టి రాసి ఉండొచ్చు, లేదంటే కొంతమంది గుర్తింపు లేని స్కూల్లో చదివి కేవలం 7th క్లాస్ మాత్రం గుర్తింపు ఉన్న దాంట్లో ఫీజు కట్టి రాసి ఉండొచ్చు. ఇట్లాంటి వారికి ఏంటంటే స్టడీ సర్టిఫికేట్ అనేది లభించదు. సో మరి అలాంటి వారు ఏం చేయాలంటే, అలాంటి వారికి రెసిడెన్స్కి సంబంధించి లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ కావచ్చు, లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్ కావచ్చు, ఏదైతే అది, సో దాన్ని ధృవపత్రం ఆధారంగా ఈ లోకల్ క్యాండిడేచర్ అనేది నిర్ణయించడం జరుగుతుంది. మరి అది ఎలా నిర్ణయిస్తారంటే, ఒక అభ్యర్థి మనం చెప్పుకున్న విధంగా సపోజ్ 7th క్లాస్ రాశాడు ఎగ్జామ్ను, సో పాస్ అయ్యారు. సో 7th క్లాస్ కంటే ముందు వరుసగా 4 సంవత్సరాలు కానీ ఒకే జిల్లాలో లేదా ఒకే ప్రాంతంలో ఉంటున్నట్లయితే, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి రెసిడెన్స్కి సంబంధించినటువంటి ధృవపత్రం ఇచ్చినట్లయితే ఆ అభ్యర్థికి స్థానిక రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. మరొక కండిషన్ ఏంటంటే, 7th క్లాస్కి సంబంధించి పాస్ అయినటువంటి అభ్యర్థి వరుసగా 4 సంవత్సరాలుగా నివాసం లేకుండా వేరు జిల్లాల్లో నివాసం ఉండినట్లయితే, అలాంటి వారు 7 సంవత్సరాలకి సంబంధించి రెసిడెన్స్ ధృవపత్రం అనేది తీసుకోవాల్సి ఉంటుంది. 7 సంవత్సరాలకు సంబంధించి రెసిడెన్స్ ధృవపత్రం తీసుకున్నప్పుడు ఏ జిల్లాలో అయితే తను ఎక్కువ సంవత్సరాలు నివాసం ఉన్నాడో దాన్ని స్థానిక రిజర్వేషన్ కోసం పరిగణించడం జరుగుతుంది. అయితే ఒకవేళ ఈక్వల్గా 3 సంవత్సరాలు ఏదైనా జిల్లాలో ఉన్నట్లుగానే ఉంటే, అటువంటి కేసులో ఏం చేస్తారంటే చివరిగా నివాసం ఉన్నటువంటి జిల్లాని పరిగణించడం జరుగుతుంది. జిల్లా కావచ్చు, ప్రాంతం కావచ్చు. సో ఈ విధంగా ధృవపత్రం ఆధారంగా కూడా రిజర్వేషన్ని నిర్ణయించడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఒకటి స్టడీ సర్టిఫికేట్ ఆధారంగా, మరొకటి నివాస ధృవపత్రం ఆధారంగా ఈ రిజర్వేషన్ అనేది నిర్ణయించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, దాదాపు అన్ని పోస్టులు కూడా ఇదే విధంగా కండిషన్స్ అనేది వర్తిస్తాయి. కాకపోతే కొన్ని రేర్ పోస్టులు ఉంటాయి, వాటికి నోటిఫికేషన్లో ఎటువంటి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఉండదు. అటువంటి పోస్టులకు మాత్రం ఈ నోటిఫికేషన్ జారీ చేసిన సమయం కంటే ముందు 4 సంవత్సరాలు వరుసగా ఉంటే 4 సంవత్సరాలు, లేదా 7 సంవత్సరాలకు సంబంధించి రెసిడెన్స్ ధృవపత్రం సమర్పించిన అభ్యర్థులకి సరిపోతుంది. అయితే ఇది కేవలం రేర్ పోస్టులు, వేటికైతే నోటిఫికేషన్లో ఎటువంటి మినిమం క్వాలిఫికేషన్ మెన్షన్ చేయరు. సో ఈ మూడో కండిషన్ కూడా జీవో నెంబర్ 124లో ఇవ్వడం జరిగింది కాబట్టి మెన్షన్ చేస్తున్నాను. ఇక ఈ రాష్ట్రంలో ఏ జోన్ పరిధిలోకి ఏ జిల్లా వస్తుంది, ఏ మల్టీ జోన్ పరిధిలోకి ఏ జోన్లు వస్తాయి, ఏ జిల్లాలు వస్తాయి, మరియు ఏ జిల్లా క్యాడర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మన వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. నేను మీకు లింక్ ఇస్తాను, ఆ లింక్లో చెక్ చేయవచ్చు.
డిస్క్రిప్షన్ యాజ్ వెల్ as కమెంట్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. సో చెక్ చేయండి, రిఫర్ చేయండి. లేదా వీడియో చివరిలో కూడా మీకు లింక్ అనేది స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఆ లింక్ పైన అయినా మీరు క్లిక్ చేసి నావిగేట్ అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలకు సంబంధించి స్థానిక రిజర్వేషన్ పైన పూర్తి వివరాలు. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. నమస్తే, టేక్ కేర్.